పరలోకపు కింగ్డమ్, పరలోకపు రాజ్యము, శత్రువు రాజ్యము. ఈ రెండిటి మధ్యలో పోరాటాలు. మన జీవితాల్లో కూడా అంతే. ఈరోజు మనము ఇక్కడ మధ్యలో ఉన్నాం, కానీ రెండు పోరాడుతా ఉన్నాయి మన జీవితాల్లో. ఒకటి ఆత్మీయ యుద్ధము, అంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకోటి అపవాది చేసే యుద్ధం. అపవాది చేత నింపబడలేరు, కానీ అపవాది మీ తలంపుల్ని ప్రభావితం చేయగలుగుతాడు. అర్థమవుతుందండి? వారు చేసినంత మాత్రము మీరు రియాక్ట్ అయిపోకండి. మీ సమాధానము జాగ్రత్త, మీ భావోద్వేగాలు జాగ్రత్త. ఎందుకంటే మీ రియాక్షన్లోనే అపవాదికి చోటిస్తున్నారు. దానికే అంది పెత్తనాల, అంత అధికారం చూపించడమా, అంత అధికారం చెలాయించడమా, అంత తక్కువ అంచనా మిగతా వాళ్ళంటే. అందుకనే దేవుడు హెచ్చించాడు కొంతమందిని, కొద్ది వరకు హెచ్చిస్తాడు, ఇంక అంతే. దట్ ఈస్ ద స్టాప్. బికాస్ యువర్ రియాక్షన్, యువర్ బిహేవియర్, ద వే యూ ట్రీట్ అదర్స్ ఇస్ నాట్ రైట్. తగే పవర్. రెండవది, దేవుని ఉద్దేశము మీ జీవితంలో నెరవేర్చబడుకున్నట్లు దాని పోరాడుతున్నాడు. మూడవది, మీ తలాంతులు, మీ నైపుణ్యత, మీ వరాలు, మీ సామర్థ్యము, మీ కేపబిలిటీస్ అన్నీ, ఇవన్నీ కూడా తీసివేస్తే మీలో నుండి జీవితంలో ప్రభావితంగా ఉన్నావో, ఆశీర్వాదకరంగా ఉన్నావో, అది చూసి తట్టుకోలేకపోతున్నాడు, డిప్రెస్ చేస్తున్నాడు. అందుకని అంత కృంగదీస్తున్నాడు, అందుకని అంత బాధపడుతున్నాడు, అందుకని మాటల చేత అంత హింసిస్తున్నాడు. నాకు వద్దు ఈ భక్తి, నాకు వద్దు ఈ జీవితము అని చెప్పేంత వరకు మిమ్మల్ని డిప్రెస్ చేస్తున్నాడు. ఇంతకాలము క్వైట్గా పెట్టారు, ఇంతకాలము పక్కన పెట్టేస్తారు, ఇంతకాలము ఆ తలాంతులు అన్నీ కూడా నాకు వద్దు, ఇవి నేను వాడినా వాడకపోయినా ఏం తేడా లేదు, ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏం ప్రభావితం లేదు, ఎవరికి ఉపయోగకరంగా లేదు. సో ఐ జస్ట్ పుట్ ఇట్ అవే అనే పరిస్థితులు ఉన్నారా? నో నో నో, గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. మరలా తీసుకో, మరలా పట్టుకో. నీ శక్తి, నీ సామర్థ్యము, నీ ఉద్దేశం మరలా చేతిలో పట్టుకో.